సైట్ ఎగ్జిట్ పాయింట్స్. సైట్ ఎగ్జిట్ పాయింట్స్ అంటే ఎంతవరకు మన వెబ్‌సైట్‌లో నేను సింపుల్‌గా చెప్పేస్తాను. ఎంతవరకు మన వెబ్‌సైట్‌లో ఉండిందని అక్కడి ఇంకా బయటెళ్ళిపోతున్నాడు. అంటే సపోజు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏమి ఒక వెబ్‌సైట్‌కి ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కామర్స్ వెబ్‌సైట్ అనుకోండి. ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఒకడు నీ వెబ్‌సైట్‌కి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు మొత్తము చదివినాడు. ప్రోడక్ట్ సెర్చ్ చేసినాడు. ప్రోడక్ట్ సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు? దాని గురించి డీటెయిల్స్ చదివినాడు. డీటెయిల్స్ చదివిన తర్వాత ఏం చేశాడు? యాడ్ టు కార్ట్ చేశాడు. దాని తర్వాత ఏం చేశాడు? చెక్అవుట్‌కి పోయినాడు. కానీ ఇక్కడ ప్లేస్ అనేది కన్ఫర్మ్ చేయాలి. ప్లేస్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేయలా. వెంటనే ఏం చేశాడు? సైట్‌ని క్లోజ్ చేసేసినాడు. అర్థమవుతుందా? అంటే ఇది ఒక ఎగ్జిట్ పాయింట్ అనమాట. అంటే మనకు వచ్చినటువంటి ఒక యూజరు, మన వెబ్‌సైట్‌లోకి వచ్చినటువంటి యూజరు ఎంత టైం స్పెండ్ చేసి, ఎంత దూరం వెళ్ళి ప్లేస్ ఆర్డర్ కాడ వెళ్ళిపోయినాడు అంటే ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. దాని ప్రోడక్ట్ సరిగా లేదని చేంజ్ ఉండొచ్చు. లేదు వాళ్ళ దగ్గర మనీ లేదనేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమైనా రీజన్ ఉండొచ్చు. నీకు ఇప్పుడు సపోజ్ అమెజాన్ అనుకోండి. అమెజాన్‌లో వచ్చిందనేసి కొన్ని లక్షల ప్రోడక్ట్‌లు ఉంటాయి. దాంట్లో లక్షల మంది వస్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పర్టిక్యులర్ ఒక చిన్న ప్రోడక్ట్ మీద, ఒకే ఒక ప్రోడక్ట్ మీద ఒక 1000 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. 1000 మెంబర్స్‌లో వచ్చిందనేసి ఆ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినారు. ఆ 1000 మెంబర్స్‌లో వచ్చిందని నీకు 100 మెంబర్స్ ప్లేస్ ఆర్డర్ చేయకుండా రిటర్న్ వెళ్ళిపోయినారు. అంటే 10%. అదే 500 మెంబర్స్ ఆర్డర్‌ని ప్లేస్ చేయకుండానే దాని గురించి చదివి, ఇక్కడ చదివినారు, యాడ్ టు కార్ట్ చేసినారు, అన్నీ చేసినారు. అర్థమవుతుందా? అన్నీ చేసిందనేసి 500 మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అంటే నీ ప్రోడక్ట్ దానికి అర్థం ఏమిటంటే 50% నీకు రిటర్న్ వెళ్ళిపోయారు. ఎగ్జిట్ అయిపోయారు. నీ వెబ్ పేజ్‌ని కనుక ఆ పేజ్‌నే క్యాన్సిల్ చేసేసావు. అంటే దాంట్లో రివ్యూస్ బాగాలేకపోవచ్చు. ఆ ప్రోడక్ట్ గురించి రివ్యూస్ బాగాలేకపోవచ్చు. వాడి డెలివరీ వానికి నచ్చకపోవచ్చు. లేదా అమౌంట్ వానికి ఎక్కువగా అనిపించుండొచ్చు. నేను ఒక రీజన్ చెప్తున్నాను. మన వెబ్‌సైట్‌లోకి వచ్చినటువంటి ఒక యూజరు అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అంటే ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అనేసి నార్మల్‌గా. అది నువ్వు అనలైజ్ చేయాలి. యాస్ ఏ ఎస్‌ఈఓ ఎక్స్‌పర్ట్, యాస్ ఏ డిజిటల్ మార్కెటరు నీకు ఒక ఐడియా ఉండాలన్నమాట. ఏమేమి ఉండొచ్చు అనేసి. ఒక పాసిబిలిటీస్. అర్థమైందా? ఇక్కడేమి 50% నీకు ఎగ్జిట్ అవుతున్నారు అంటే దానికి అర్థం ఏమంటే రివ్యూస్ ఏమైనా ఉండొచ్చు. ఓకే. అదేమి ఎగ్జిట్ పాయింట్ అనమాట. అదే ఒక ప్రోడక్ట్ వచ్చిందని సెర్చ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ డీటెయిల్స్ చదివిందనేసి అక్కడి ఇంకా వెళ్ళిపోతున్నాడు అంటే దానికి అర్థం అంటే నీ ప్రోడక్ట్ బాగలేదు అనేసి. అంటే ఎక్కడి ఇంకా మనకు వచ్చినటువంటి ఒక కస్టమరు, ఒక యూజర్ వచ్చిందని ఏ పేజ్ ఇంకా మనకు ఎగ్జిట్ అవుతున్నాడు. ప్రోడక్ట్ పేజ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాడా? డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మొత్తం చదివిన తర్వాత ఎగ్జిట్ అవుతున్నాడా? లేదా యాడ్ టు కార్ట్ చేసి మళ్ళీ చెక్అవుట్ పేజ్‌కి వచ్చి ప్లేస్ ఆర్డర్ చేయకుండా అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నాడా? అర్థమవుతుందా? అంటే మనకు వచ్చినటువంటి ఒక యూజరు ఏ విధంగా ఏ ప్లేస్‌లో ఇంకా మనకి ఎగ్జిట్ అవుతున్నాడు అనేది దానికి ఈ ఎగ్జిట్ పాయింట్. నేను ఇప్పుడు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అదే నువ్వు ఒక న్యూస్ బ్లాగో లేదా వేరే బ్లాగో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఒక వెబ్‌సైట్‌కి వచ్చినాడనుకోండి. ఒక 1 పారాగ్రాఫ్ చదివాడు. నెక్స్ట్ 2 పారాగ్రాఫ్ చదివాడు. వాడికి చదివింది అర్థం కాలేదనుకోండి. వాడు ఏం చదివినాడో సపోజ్ ఏదో మనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి న్యూస్ బ్లాగ్ చదవడము. వానికి చదివింది వానికి అర్థం కాలేదు అంటే అక్కడి ఇంకా ఏం చేస్తాడు వాడు? ఎగ్జిట్ అయిపోతాడు. ఎందుకు? అంటే నీ కంటెంటు, నీ వే ఆఫ్ రైటింగు, నీ స్కిల్స్ మొత్తం అక్కడ జీరో. అంటే వాడు 4 మినిట్స్ చదవాల్సినటువంటి ఒక ఆర్టికల్‌ని వాడు 1 మినిట్‌లో ఎగ్జిట్ అవుతున్నాడంటే ఆర్టికల్‌లో దమ్ము లేదు అనేసి అర్థం. అర్థమైందా? అంటే ఆర్టికల్‌లో ఒక వాల్యూ గాని ఉంటే వాడు ఖచ్చితంగా 4 మినిట్స్ అనేది చదువుతాడు. నువ్వు నీ గురించే ఎత్తుకోండి. మీ గురించే ఎత్తుకోండి. మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ గాని, న్యూస్ బ్లాగ్ గాని లేదా నా వీడియో చూస్తున్నారనుకోండి. నా వీడియోలో నేను చెప్పే విధానం మీకు నచ్చకపోతే మీరేం చేస్తారు? స్కిప్ చేసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకో రోజు ఇంకో వీడియో అప్‌లోడ్ చేసినా మీకొచ్చినా కూడా కానీ దాన్ని ఏం చేస్తారు? అవాయిడ్ చేస్తారు. ఎందుకు చేస్తారు అవాయిడ్? అవాయిడ్ ఎందుకు చేస్తారు? ఎందుకనంటే వీనిది సరిలేదు. వీడు సరిగ్గా చెప్పడు. వీనికి చెప్పేదే రాదు. ఆ మైండ్ సెట్ అంటే మీకు అదే నా వీడియో నచ్చిందనుకో, నా వీడియో కనపడస్తానగానే మీరేం చేస్తారు? క్లిక్ చేస్తారు. సేమ్ అదే విధంగా వెబ్‌సైట్‌లో కూడా నేను చెప్పే విధానము, నేను వే ఆఫ్ టాకింగు, వే ఆఫ్ టీచింగు ఇవంతా మీకు బాగా నచ్చిందిరా అంటే మీరేం చేస్తారు? లాస్ట్ దాకా ఉంటారన్నమాట. ఓకే. ఇది చెప్పేది బాగుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కొత్తగా ఉంది. మంచి పాయింట్స్ చెప్తన్నాడు. మంచి పాయింట్స్ రైజ్ చేస్తన్నాడు అనేసి మీకు అనిపించిందని అంటే మీరేం చేస్తారు అంటే కంటిన్యూగా వీడియోని చూస్తారు లాస్ట్ వరకు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఇది చూద్దాము. ఏం అంగ్రేజీ ఉంది దీంట్లో. ఫస్ట్ పాయింట్ ద పేజెస్ దట్ ల్యాక్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ డేటా లైక్లీ బికమ్ ద ప్లేసెస్ విజిటర్స్ ఎగ్జిట్ ఆన్ యువర్ సైట్. అంటే ఎక్కడ ఇంకా ఏ ప్లేస్‌లో ఇంకా ఎగ్జిట్ అవుతున్నారు అనేసి. డిపెండింగ్ ఆన్ వేర్, వెన్ అండ్ వై యువర్ పేజ్ విజిట్.
you can formulate a plan to make the most their reasons capitalize on their presence at this drop of positions. అర్థమైందా? సేమ్ నేను ఇంతవరకు చెప్పినానే సేమ్ అనమాట ఇది. ఎక్కడ ఏసి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు దానికి ఒక ప్లాన్ చెయ్యి. నెక్స్ట్ ఏమి క్యాపిటలైజ్ ఆన్ దేర్ ప్రెజెన్స్ అట్ దిస్ డ్రాప్ ఆఫ్ పొజిషన్. ఎంత టైం ఉన్నారు, మళ్ళీ డ్రాప్ ఆఫ్ పొజిషన్స్ ఏమి ఎంతమంది స్పెండ్ చేసినారు, ఎక్కడ డ్రాప్ అవుతున్నారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఏ పేజ్ ఇంకా డ్రాప్ అవుతున్నారు. ఈ కామర్స్ వెబ్సైట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. అంటే ఏమి ఎక్కడిని ఇంకా ఇప్పుడు ప్రోడక్ట్ గురించి చదివిన తర్వాత ఎగ్జిట్ అవుతున్నాడా, ప్రోడక్ట్ సెర్చ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అవుతున్నాడా, లేదా యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత ఎగ్జిట్ అవుతున్నాడా, లేదా మొత్తం చెక్అవుట్ చేసి అడ్రస్ మొత్తం వేసిన తర్వాత ఎగ్జిట్ అవుతున్నాడా, ఆ కన్వర్షన్ రేట్ ఎంతమంది ఏ పాయింట్లో. ఇప్పుడు ఈ ఫస్ట్ పేజ్లోనే అవుట్ అవుతుంటే అదో రకం. నెక్స్ట్ యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే విధంగా ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ చదివిన తర్వాత క్లోజ్ చేస్తున్నాడా, ఎగ్జిట్ అవుతున్నాడా, ఇది మొత్తం నువ్వు అనలైజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ లుక్ ఇన్ టు విచ్ పేజెస్ హ్యావ్ హై పర్సంటేజ్ ఆఫ్ ఎగ్జిట్స్ ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ విజిటర్స్ టు ఏ డీపర్ ప్లేస్ ఆన్ యువర్ సైట్ ఆర్ కన్వర్షన్. అంటే ఏమి, ఇప్పుడు సపోజ్ నీది ఇప్పుడు అమెజాన్లో 1,00,000 ప్రోడక్ట్స్ ఉందనుకోండి, ఒక పర్టికులర్ ఇప్పుడు పెన్ ట్యాబ్లెట్ అనుకోండి, ఈ పెన్ ట్యాబ్లెట్ గురించి నీకు సెర్చ్ చేస్తానని ఒక 20 ప్రోడక్ట్స్ వస్తుంది. ఈ 20 ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్కి ఎక్కువ కన్వర్షన్ అనేది వస్తుంది అంటే ఏమి, ఆ ప్రోడక్ట్ బాగున్నట్టు. నెక్స్ట్ మిగతా వాటికి కన్వర్షన్ రేట్ తక్కువగా ఉంది, లేదా దాన్ని చూస్తాను క్లోజ్ చేస్తున్నారు, వేరే ప్రోడక్ట్ చూడట్లేదు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ పెన్ టాబ్లెట్ కావాలనేసి వచ్చాడు, నువ్వు ఒకటి వచ్చిందనేసి 30,000 అని పెట్టావు, ఇంకోటి వచ్చిందనేసి 10,000 అని పెట్టావు. బట్ 10,000కి వెళ్ళిందనేసి ఫస్ట్ వస్తుంది కదా అనుకోండి. 10,000 ఫస్ట్ అమెజాన్లో వచ్చిందంటే నువ్వు ఫస్ట్ ప్రోడక్ట్గా దీన్ని చూసిందని వాడు చూస్తానని దీన్ని ఎగ్జిట్ చేసేస్తున్నారు. అంటే సపోజ్ ఒక 1,000 మెంబర్స్ వచ్చిందనేసి ఈ ఫస్ట్ ప్రోడక్ట్ ని చూసే ఎగ్జిట్ అయిపోతున్నారు. అంటే దానికి నెక్స్ట్ ప్రోడక్ట్ పోవట్లేదు అంటే ఏమి, దానికి అర్థం ఏమరా అంటే ఓకే, నీకు ఒక ఐడియా రావాలన్నమాట. మనము దీన్ని లాస్ట్ లో పెట్టింది అనేసి ఈ 30,000 పెన్ టాబ్లెట్ ని మనం ఫస్ట్ లో పెడదాము అనేసి. సపోజ్ నువ్వు అలా చేంజ్ చేసావు అనుకోండి, ఏమి వాడు మొత్తం ప్రాసెస్ చేసింది అనేసి లాస్ట్ లో ప్లేస్ ఆర్డర్ చేయకుండా పోతున్నాడు. అంటే మీ ప్రైస్ లో ఏదో ఎక్కువ అనిపిస్తుంది వీళ్ళు ప్రోడక్ట్ చదివినారు, ప్రోడక్ట్ డీటెయిల్స్ చదివినారు, మొత్తం చదివినారు, యాడ్ టు కార్ట్ చేసినారు, అన్ని చేసిన తర్వాత అక్కడ డ్రాప్ అవుతున్నారు, ఎగ్జిట్ అయిపోతున్నారు. అంటే దీంట్లో ఒక 1,000 రూపీస్ ఆఫ్ అని పెడదాము, లేదా 2,000 రూపీస్ ఆఫ్ అని పెడదాము, పర్చేస్ చేస్తారేమో. అర్థమవుతాను కదా నేను చెప్పేది. ఇలా మీరు ఆలోచించాలన్నమాట. ఏం చేస్తే మన కస్టమర్ అనేది మనం వదిలిపోకుండా ఉంటాడు, దానికి ఏం చెయ్యాలి అనేసి. ఓకే, అర్థమైంది కదా మీకు. ఇదనమాట. నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్స్ ఫ్రమ్ సర్టైన్ పేజెస్ ఆర్ ఫౌండ్ అండర్ గూగుల్ అనలిటిక్స్ బిహేవియర్ ఇన్ ది సైట్ కంటెంట్ సెక్షన్. Knowing what's driving people away from your site is important for your strategy. You will understand that productive actions you need to take to reverse this effect. మనం అదే గూగుల్ అనలిటిక్స్ లో దీన్ని చూడొచ్చు అనేసి చెప్పారనమాట. ఎక్కడ అంటే గూగుల్ అనలిటిక్స్ బిహేవియర్ ఇన్ ది సైట్ కంటెంట్ సెక్షన్. సైట్ కన్స్ట్రక్షన్ సెక్షన్ లో బిహేవియర్ అనేసి ఒక ఇది ఉంటుంది. దాంట్లో మనము చూడొచ్చు. మనం గూగుల్ అనలిటిక్స్ గురించి చెప్పుకునేటప్పుడు దాని గురించి తెలుసుకున్నాను. అర్థమైందా? ఇప్పుడు సైట్ ఎగ్జిట్ పాయింట్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటాను. ఈ మానిటరింగ్ లో మొత్తానికి మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ, ఏదైనా నేను దయచేసి ప్రతి వీడియో చెప్పలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వల్ల అయినంత వరకు నేను క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.